ఈ సమయంలో హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ బీయింగ్ షుడ్ బి దట్. కాబట్టి నేను మాత్రం ఇందూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తున్నానయ్యా. తెలంగాణలో కూడా వస్తున్నాయి కార్యకర్తల ఎలక్షన్లు. సో ప్రతి నాయకుడు హైయెస్ట్ ప్రయారిటీ కింద ఏ ఉద్యోగాలు ఉన్నా లేకున్నా ఫస్ట్ దీని ప్రయారిటీ, ఉన్న ఉద్యోగం కంటే పెద్ద ప్రయారిటీ తీసుకోవాలి. దీన్ని తీసుకొని కార్యకర్తని ఏ రకంగా నాయకుడిని చేసుకుంటాము అన్న దాని మీద దృష్టి సారించాలి. ఇది మా నూతన అధ్యక్షులకు కూడా మేము మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పడం జరిగింది. కాబట్టి highest priority we have to make sure strengthen the party from ground level by focusing more on these upcoming local body elections more than assembly or parliament. That is my appeal. ఇంకా అంటే మీరు ఏంటి మీ ఉద్దేశం? మీ పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద అంటే ఇవన్నీ నష్టం చేస్తేనే మీరు బండి సంజయ్ గారు, మరి ఈటల రాజేంద్ర గారు కొడకాయన కామెంట్ ఇవన్నీ మంచి పరిణామాలు కావాలి. ఇగో మై డియర్ శ్రీనివాస్, రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది? కొండా మురళి గారు ఏం చేస్తున్నారు? కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? కవిత గారు ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? చెప్పవు. ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా. అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలి. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు.